ప్రపంచ రాజకీయాలను కుదిపేసిన ఒక వార్త. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ మరణించాడన్న సమాచారం వెలువడిన వెంటనే మధ్య ప్రాచ్యంలోనే కాదు, భారత్ లో కూడా అనేక ప్రాంతాల్లో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, అలాగే హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతాల్లో ప్రజలు ఆవేదన వ్యక్తూ నిరసనలు చేపట్టారు. అయితే ఈ వీడియోలో ఖమీనీతో ఆ గ్రామాలకు ఉన్న అనుబంధం ఏమిటి, హైదరాబాద్ లో ఎందుకు కన్నీరు మున్నీరు అయ్యారు అన్న వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. అయతుల్లా అలీ ఖమీనీ 1989 నుంచి ఇరాన్ కు సుప్రీం లీడర్ గా కొనసాగుతున్నారు. ఇరాన్ లో సుప్రీం లీడర్ పదవి దేశాధ్యక్షుడి కంటే కూడా శక్తివంతమైంది. రక్షణ, న్యాయ వ్యవస్థ, విదేశాంగ విధానం వంటి కీలక వ్యవహారాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈ పదవికి ఉంటుంది. షియా ముస్లింలకు ఆయన కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆధ్యాత్మిక మార్గదర్శి కూడా. అందుకే ఆయన మరణ వార్త వెలువడగానే ప్రపంచ వ్యాప్తంగా షియా సమాజంలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. కింటూర్ అనే గ్రామం ఉత్తరప్రదేశ్ లోని బరాబంకి జిల్లాలో ఉంది. ఈ గ్రామానికి ఇరాన్ విప్లవ నాయకుడు రొహల్లా ఖొమేనీ వంశ పరంపరతో సంబంధం ఉన్నట్లు చారిత్రకంగా చెప్పబడింది. ఖొమేనీ కుటుంబ పూర్వీకులు భారతదేశంలో అనుబంధం కలిగి ఉన్నారని స్థానికులు భావిస్తారు. ఖమీనీకి ప్రత్యక్ష భారతీయ మూలాలు లేవు, కానీ ఇరాన్ లోని షియా నాయకత్వ వారసత్వంతో భారతదేశానికి ఉన్న ఈ చారిత్రక అనుబంధం కారణంగా కింటూర్ గ్రామంలో ప్రజలు విషాదం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రార్థనలు నిర్వహించడం, ప్రత్యేక మజ్లిస్ ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు జరిగాయని సమాచారం. అలీపూర్ చిక్బల్లాపూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఇక్కడ పెద్ద సంఖ్యలో షియా ముస్లింలు నివసిస్తున్నారు. స్థానికుల ప్రకారం ఖమేనీ ఆలోచనలు, ఉపన్యాసాలు, మతపరమైన సందేశాలు ఈ గ్రామంపై గాఢ ప్రభావం చూపాయి. గ్రామంలో ఆయన పేరుతో ఒక హాస్పిటల్ కూడా ఉన్నట్లు చెబుతారు. ఖమేనీ మరణ వార్త తెలిసిన వెంటనే గ్రామంలో 3 రోజుల పాటు సంతాపం ఉంచారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యువత ర్యాలీలు నిర్వహించి నివాళులు అర్పించారు. ఇది రాజకీయ నిరసన కంటే ఎక్కువగా భావోద్వేగ స్పందనగా కనిపించింది. హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలో పరిస్థితి మరింత భావోద్వేగంగా మారింది. శాలిబండ, యాకుత్పుర, దబీర్పుర, పురానీ హవేలీ వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఖమేనీ ఫోటోలు పట్టుకుని నివాళులు అర్పించారు. కొందరు నల్ల దుస్తులు ధరించి శోక యాత్రలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ నినాదాలు వినిపించాయి. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి ఉధృతంగా మారకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. భారతదేశం ఒక బహుళ మత, బహుళ సాంస్కృతిక దేశం. షియా ముస్లిం సమాజం కూడా ఇక్కడ గణనీయంగా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ షియా ప్రపంచానికి ఆధ్యాత్మిక నాయకుడు కావడంతో ఆయనపై భావోద్వేగ అనుబంధం సహజం. ఈ ఘటన మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ వంటి దేశాల్లో చోటు చేసుకున్న నిరసనలు ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రభావం చూపిందో సూచిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణ వార్త మధ్యప్రాచ్యాన్ని మాత్రమే కాదు, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను కూడా కదిలించింది. ఉత్తరప్రదేశ్ కింటూర్ గ్రామంలో చారిత్రక అనుబంధం, కర్ణాటక అలీపూర్ లో మతపరమైన భావోద్వేగం, హైదరాబాద్ పాత బస్తీలో భారీ నిరసనలు, ఇవన్నీ కలిసి ఒక అంతర్జాతీయ సంఘటన భారతదేశంలోని స్థానిక సమాజాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో చూపిస్తున్నాయి.